డీటెయిల్ చూస్తే అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. మార్చి 31లోగా ఖాళీలను గుర్తించి జూన్ 2 లోపు నోటిఫికేషన్లు వేస్తామని చెప్పారు. యూపీఎస్సీ తరహాలోనే రాష్ట్రంలో ఉద్యోగ పరీక్షలన్నారు రేవంత్ రెడ్డి. స్కిల్ అనేది వారసత్వం కాదని నిత్యం నేర్చుకోవాల్సిందేనన్నారు సీఎం. ఏ పరీక్షలు రాయనోడు, ఏ ఉద్యోగానికి పోటీ పడనోడు నిర్వహిస్తున్న పరీక్షల్ని వాయిదాలు వేయండి అని చెప్పి దీక్షలు చేస్తారు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం జాబ్ క్యాలెండర్ రేపు అసెంబ్లీలో డిక్లేర్ చేస్తా అని చెప్పిన. ఇంతకుముందు 10 ఏళ్ళు ఏ పొజిషన్లో అయినా గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఆర్ అదర్ డిఎస్సి కావచ్చు, పారామెడికల్ కావచ్చు, గురుకుల్ కావచ్చు, లేకపోతే పోలీస్ దాంట్లో ఎప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయో, ఎప్పుడు నియామకాలు జరుగుతాయో తెలియదు. ఎవ్రీ ఇయర్ మార్చి 31 లోపల అన్ని శాఖలలో ఉండే ఖాళీలను తెప్పించి జూన్ 2 లోపల నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ 9 లోపల సంవత్సరం నుండే ఖాళీలను అన్ని భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ని తీసుకొస్తున్నా. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఏవైతే సివిల్ సర్వెంట్స్ ఉద్యోగాలు ఉన్నాయో అన్ని ఖాళీలు ప్రతి సంవత్సరం క్రమ పద్ధతిలో తెప్పించి క్రోడీకరించి క్యాలెండర్ డేట్స్ ప్రకారం ఆటోమేటిక్గా పరీక్షలు నిర్వహించినట్టు ఉద్యోగాలు ఇచ్చి ఒక సిస్టమ్ డెవలప్ అయింది యూపీఎస్సీ. నేనే స్వయంగా యూపీఎస్సీ చైర్మన్ దగ్గర పోయి 4 గంటలు కూర్చొని మా అధికారులను తీసుకెళ్ళి కూర్చొని మీరు ఎక్కడ కూడా చిన్న ఆరోపణ లేకుండా ప్రతి సంవత్సరం ఏ విధంగా మీరు పరీక్షలు నిర్వహిస్తున్నారు, ఇన్ని లక్షలాది మందితో పరీక్షలు చేసినా కూడా మీకు ఎందుకు ఎలాంటి ఆరోపణలు లేకుండా ప్రతి సంవత్సరం మీరు పరీక్షలు నిర్వహించగలుగుతున్నారు అంటే వాళ్ళు క్లియర్గా అటానమస్గా వాళ్ళు పనిచేస్తున్నారు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా. రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఇవి మారకూడదు. విద్యా సంస్థలు ఏవి కూడా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదు అనేది నా ఆలోచన, మా ప్రభుత్వం యొక్క విధానం. అందుకే మీకు అందరు కొంత కఠినంగా అనిపించిన పరీక్షలు నిర్వహించే విధానంలో ఒక స్పష్టత పెట్టుకొని ముందుకెళ్తున్నాము. నేను బాధ్యత తీసుకున్న మరుక్షణం 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఎల్బీ స్టేడియంలో పిలిపించి మరి ప్రతి ఉద్యోగికి వాళ్ళ నియామక పత్రం నేను నా చేతులతోనే అందించిన. ఇప్పుడు మిగతా ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఈ ఇయర్ ఎండ్ లోపల వాళ్ళ అన్ని పరీక్షలు నిర్వహించి వాళ్ళ నియామకాలు పూర్తి చేయాలని ఒక ఆలోచనతోని మేము ముందుకు వెళ్తున్నాము. ప్రస్తుత పరిస్థితుల్లో వెల్ఫేర్ ఫస్ట్ ప్రయారిటీ అయిందని, అభివృద్ధి సెకండ్ ప్రయారిటీ అయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జేఎన్టీయూలో నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యపై జరిగిన సదస్సుకు రేవంత్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ రూపాయి బకాయి లేకుండా చెల్లిస్తామని చెప్పారు. ప్రపంచంలో అద్భుతాలు సృష్టించేది ఇంజనీర్లేనని, సివిల్ మెకానికల్ కోర్సులను ఎట్టి పరిస్థితుల్లో కాలేజీలు నెగ్లెక్ట్ చేయొద్దని సూచించారు. చదువుకి మార్కెట్ అవసరాలకు పొంతన లేదని, ప్రపంచంతో పోటీ పడే సిలబస్లు ఉండాలని సూచించారు రేవంత్ రెడ్డి. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజులు పూర్తి కాకముందే పార్లమెంట్ ఎన్నికలు రావడం, ఒక 100 రోజులు మళ్ళీ ఎన్నికల్లోనే మా సమయం అంతా గడిచిపోవడం, ఇప్పుడే శాసనసభ పార్లమెంట్ ఎన్నికల నుంచి ఆ ఆలోచనలు, ఆ విధానాల నుంచి బయటకు వచ్చి పరిపాలన మీద దృష్టి పెట్టి ప్రభుత్వం యొక్క విధానాలను సమాజానికి చెప్పే అవకాశం వచ్చింది. అందుకే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే మిమ్మల్ని అందరినీ కలవాలి, మీ ఆలోచనలు వినాలి, మా విధానాలను వివరించాలని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న చాలామందికి మేమేం అంశాలు ప్రస్తావించినా ప్రస్తావించకపోయినా ఫీ రియంబర్స్మెంట్ విషయంలో ఈ ప్రభుత్వం విధానం ఏందని మీ మనసులో ఎక్కడో ఉన్నట్టుగా మీ మొహాలు చూస్తుంటే నాకు బాగా అనిపిస్తుంది. ప్రైవేట్లో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కళాశాల యజమానులు టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఏఐసిటి నామ్స్ ప్రకారం ఉండాలి అని అంటే మీరు సరైన సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి కదా అని మీరు ఆలోచన చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఆనాడు గొప్పగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలోనే ప్రతి పేదవాడికి కార్పొరేట్ విద్యను అందించాలి, గొప్ప కళాశాలల్లో చదువుకోవాలి, ఆ చదువుకు అవసరమైన ఖర్చుగా భావించకుండా పెట్టుబడిగా భావించి మళ్ళీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచగలిగిన పెట్టుబడిగా చూస్తూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్ణయం తీసుకొని మొట్టమొదటి దేశంలో ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అవి మొండి బకాయిలుగా మారి 1 టైం సెటిల్మెంట్కి వచ్చే పరిస్థితి వచ్చింది. మీ మొండి బకాయిలు ఒక భాగం అయితే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఏదైతే మీరు విద్యార్థులను చేర్చుకుంటున్నారో ఆన్ టైం పేమెంట్ చేయించాలనే పట్టుదలతోని మా ఆర్థిక శాఖకు నేను ఆదేశాలు ఇస్తా. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి విద్యార్థులకు ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ ఉందో ₹1 కూడా బకాయి లేకుండా ఆన్ టైం మీకు సహాయం చేయాలనో, ఎట్లా మిమ్మల్ని ఆదుకోవాలనో, ఎట్లా మిమ్మల్ని నిలబెట్టాలనో మా ప్రభుత్వం
తప్పకుండా ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేయదలుచుకున్నా. అంటే ఏ దేశం యొక్క ప్రగతినైనా ఆ దేశం సాధించిన ప్రగతికి కొలబద్దగా నిలబడుతున్న మ్యాన్ మేడ్ వండర్ ఏదైనా దట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై సమ్వన్ హూ ఈజ్ ఇంజనీర్. ఈ రోజే మనం ఒక న్యూ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటే ఏం చేసుకోవాలనో ఆ విధంగా ఆలోచన చేసుకొని మన సిలబస్ నుంచి చాలా వరకు మనం చెప్తున్న చదువుకి మార్కెట్లో అవసరాలకి అసలు ఎక్కడ పొంతం లేదు. నిన్న మా ప్రభుత్వం ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నది. తెలంగాణ రాష్ట్రంలో 65 ఐటీఐలు ఉన్నాయి, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం ఎప్పుడో వాళ్ళకి ఏదో సిలబస్ తయారు చేస్తే ఇప్పటికి అదే చదువుకుంటున్నారు. చదువుకొని బయటకు వస్తే అసలు ఈ ప్రపంచంలో అట్లాంటి అవసరమే లేని పరిస్థితి ఉంది. చదువుకొని సర్టిఫికేట్ తీసుకొని అది ఐటీఐ కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, ఇంజనీరింగ్ లో కూడా ఈ రోజు మనం నేర్పిస్తున్న మనం చెప్తున్న చదువుకి బయట వాళ్ళు పోటీ పడే ప్రపంచానికి విద్యతోనే స్వేచ్ఛ సమానత్వం సాధ్యమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మనిషి తనను తాను సంస్కరించుకుని సమాజాన్ని సంస్కరించడమే చదువు యొక్క అర్థం పరమార్థమని తెలిపారు. నేటి విద్యా వ్యవస్థలో ఇది లోపించిందన్నారు. రవీంద్ర భారతిలో సెంటినరీ వేడుకలు సర్వమత సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. కేరళకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నారాయణ గురు విగ్రహానికి నివాళులర్పించారు. యువత ఆలోచన ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, వారిని సన్మార్గంలో నడపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు మంత్రి. మరి 100 సంవత్సరాల క్రితం ప్రబోధించినా కూడా 100 సంవత్సరాల తర్వాత కూడా ఈనాటికి కూడా ఆశించినటువంటి వారి ఆలోచన విధానాల్ని 1% జనాభా కూడా మనం వాటిని అలవర్చుకోలేదు, ఆకాంక్ష నెరవేరలేదు. మరి దీనికి ప్రధాన కారణం ప్రభుత్వాలు ఏవైనా ఎవరైనా ప్రధానంగా విద్య. అంటే విద్య ఉంటే తప్ప, విద్య అంటే ఈనాడున్న విద్య ఇలా పోటీ విద్య, కేజీలు పీజీలు అనుకుంటూ అంకెలు, ఆంగ్లం, ఇంగ్లీష్ మీడియాలు ఇదే గొప్ప చదువులో ఉంటాము. అంటే మరి చదువు యొక్క అర్థం పరమార్థం మనిషి తనను తాను సంస్కరించుకొని సమాజాన్ని సంస్కరించడం నేర్పేదే విద్య యొక్క అర్థం పరమార్థం, మూలం. అది లోపించింది. ఏ స్థాయి పోయిందంటే చదివేస్తే ఉన్నమతి పోయినట్టుగా తయారైంది. అది ఎంతటి వారైనా దాని కారణంగానే ఈనాడు ఎన్నో అఘాయిత్యాలు కావచ్చు, ఘోరాలు కావచ్చు, నేరాలు కావచ్చు, పూర్తిగా అధపాతాళానికి పోయింది ఆలోచన విధానం. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం ఎంత గొప్పగా చెప్పుకున్నా, ఏ ప్రభుత్వాలైనా ఎంత గొప్పగా చెప్పుకున్నా నేల విడిచి జామ చేసినట్టుగా అసలు మర్చిపోయి అన్ని చేస్తావు. పార్టీ ఫిరాయింపులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. 4 రోజుల క్రితమే మధ్యప్రదేశ్ మంత్రివర్గంలోకి కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేని చేర్చుకున్న విషయం కిషన్ రెడ్డికి తెలియదని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకున్నప్పుడు కిషన్ రెడ్డి సైలెంట్గా ఉన్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ బీజేపీ డిఎన్ఏ ఒకటేనని విమర్శించారు ఎంపీ చామల. బీఆర్ఎస్ మద్దతు, రాష్ట్రంలో 8 మంది ఎంపీలు గెలవడంతో బీజేపీ వాళ్ళు అదేదో రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రంలో క్రియాశీలకంగా లోకల్ బాడీ ఎన్నికలు గెలుస్తాము, ఒక సామాన్యుడు ముఖ్యమంత్రి అవుతాడు, వాళ్ళ ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చిర్రు, మంత్రి గారు చెప్తున్నాడు. మోడీ ప్రభుత్వంలో క్రియాశీలకంగా మంత్రి పదవి అనుభవిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారిని చూస్తే గురువింద గుర్తుకొస్తున్నారు. రాజ్యాంగం నడి రోడ్డు మీద ఉందంట కిషన్ రెడ్డి గారు. ఎందుకంటే బ్రహ్మాండమైన ఇంతకుముందు ఉపన్యాసాల్లో కొద్దిగా వీక్ ఉండేటోడు, ఈ మధ్య స్ట్రాంగ్ అయిపోయింది ఉపన్యాసాలు. రాజ్యాంగం నడి రోడ్డు మీద ఉందని చెప్పి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. 10 రాష్ట్రాలల్లో ప్రభుత్వాన్ని కూల్చిన బీజేపీ రాజ్యాంగాన్ని కాపాడుతుందట, మేము రాజ్యాంగాన్ని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చినామంట. మరి కిషన్ రెడ్డి గారు, మరి ఈ చరిత్రనంతా మీరు మర్చిపోయిర్రా, లేకపోతే ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో కూర్చున్నాక అక్కడ ఉన్నటువంటి అల్ప సంతోషుల మధ్యన అంటే జరిగినటువంటి మీ ప్రభుత్వం చేసినటువంటి మహత్తర కార్యక్రమాల గురించి మర్చిపోయి పక్క పార్టీలు ఏం చేస్తున్నాయి అనే చర్చలకు వచ్చి ప్రగడబాలు పలికే ప్రయత్నంలో తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది. పోనీ మా దగ్గర జాయిన్ అయిన ఎమ్మెల్యేలను మేము ముందే చెప్తున్నాం, అన్కండిషనల్గా జాయిన్ అవుతున్నారు. ఇక్కడ గత 10 ఏళ్ల ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వంలో స్వేచ్ఛగా ఎమ్మెల్యేలుగా కేసీఆర్నే కలవలేని పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నవారు ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి సాన్నిధ్యం, వాళ్ళ ఎమ్మెల్యేలతోటి 24 గంటలు అందుబాటులో ఉండడము, డెవలప్మెంట్లో భాగస్వామ్యం తీసుకోవడము, ప్రతి ఎమ్మెల్యేకి ఇంపార్టెన్స్ ఇవ్వడాన్ని చూసి ఈరోజు ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు.
8 మంది ఎంపీలు గెలిచి వీళ్ళు సంతోషంగా ఉర్రు. మరి 8 మంది ఎంపీలు గెలిస్తే ఎవరు దుఃఖంలుర్రు? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దుఃఖంలుర్రు. 2014లో రాష్ట్ర విభజన హామీల ప్రకారం 43 అంశాల మీద మనం ఈరోజు పెండింగ్ ఉన్నాం. మనం 43 అంశాలు పెండింగ్ ఉన్నాయి పార్లమెంట్లో. మరి అంశాలని చెప్తే ప్రెస్ మీట్లో కాదు, మీకు కావాలంటే ప్రెస్ మీట్లో పేపర్ రిలీజ్ చేస్తా. మరి కిషన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండి ఇంత చిత్తశుద్ధితో ఉండి, మరి కిషన్ రెడ్డి గారు ఆ రోజు పార్లమెంట్లో ఒక మంత్రిగా ఉండి కూడా మా రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు ఇవ్వండి, బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వండి, ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వండి, కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వండి, టర్మరిక్ బోర్డు ఇవ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఐటీఆర్ ఇవ్వండి, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. మరి అవన్నీ చేయకుండా ఈరోజు సిగ్గుశరం లేకుండా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి తెలంగాణ ప్రజలకు ఏం చెప్దామనుకుంటున్నావు? 10 ఏళ్ళు అధికారంలో ఎవరున్నారు? జనవరి 14న ప్రజాస్వామ్య పునర్నిర్మాణ దివాస్ జరుపుకోవాలని కోరారు కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్. జూలై 25న సంవిధాన హత్య దివాస్గా ప్రకటించడంతోనే బీజేపీకి కాంగ్రెస్ భయం పట్టుకుందన్న విషయం అర్థమవుతుందన్నారు. మోదీ ప్రధాని అయినా కాంగ్రెస్దే గెలుపని ప్రజలు అభిప్రాయపడుతున్నారని చెప్పారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించినప్పుడు ఆర్ఎస్ఎస్, శివసేన, లాల్ ఠాక్రే కూడా సమర్థించారని, ఎమర్జెన్సీ తీవ్రతకు విచారం వ్యక్తం చేసి బాధ్యత తీసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మళ్లీ ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారని చెప్పారు నిరంజన్. జూన్ 25వ తేదీన 1975లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని ప్రకటించారు. కాబట్టి జూన్ 25 ప్రతి సంవత్సరం కూడా సంవిధాన్ హత్యా దివస్గా పాటించాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించడాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. మోడీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే ఎమర్జెన్సీ అంశాన్ని 50 సంవత్సరాల తర్వాత తెరపైకి తీసుకొస్తుంది. 50 సంవత్సరాలు జరిగిందంటే ఒక తరం మారింది. ఈ తరం వారికి అసలుకు ఎమర్జెన్సీ విధించినటువంటి విషయం తెలియదు. అయినా వారు ఇప్పుడు ఎమర్జెన్సీని తెరపైకి తీసుకొచ్చేసేసి ప్రతి సంవత్సరం జూన్ 25న సంవిధాన్ హత్యా దివస్గా పాటించాలని నిర్ణయించారని ప్రకటించటం అనేది కాంగ్రెస్ అంటే బీజేపీ పార్టీ ఎంతగా భయపడుతుందో అది స్పష్టమవుతుందన్నమాట. మొన్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా పరాజయం చవి చూడాల్సి వచ్చింది. మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఎన్నికలకు ముందు ఇండియా కూటమిని తుకుడేకా పార్టీ అనేసి పరిహసించడం జరిగింది. కానీ అదే మోడీ ఎన్నికల తర్వాత స్వతహాగా వారికి మెజార్టీ రాలేదు కాబట్టి ఎన్డీఏలోని తుకుడే పార్టీలతో కలిసి అనేది వారు ప్రభుత్వాన్ని ఏర్పరచాల్సినటువంటి ఆగత్యం ఏర్పడిందన్న విషయాన్ని మనం చేస్తాము. ప్రధానమంత్రిగా మోడీ అయినా కానీ ప్రజలు గెలుపు మాత్రం కాంగ్రెస్ది అనే భావం ఉన్నది. ఈ తరుణంలో ఎమర్జెన్సీ పేరు మీద బీజేపీ వారు కాంగ్రెస్ పార్టీపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలను వారికి గట్టిగా బుద్ధి చెప్తారు రాబోయే ఎన్నికల్లో. రేపు గుజరాత్లో, మహారాష్ట్రలో, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్తారన్న మాట మనవి చేస్తూ ఉన్నాను. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 6న చెలో పార్లమెంటుకు పిలుపునిచ్చారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ యువజన సంఘం అధ్యక్షుడు భరత్ అధ్యక్షతన బీసీ సంఘాల కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీసీ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి అమలు చేయాలన్నారు. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఎన్నో ఏళ్లుగా బీసీ బిల్లు కోసం పోరాటాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి బీసీ బిల్లును సాధించుకునేంత వరకు బీసీలు ఐక్యంగా ముందుకు రావాలని కోరారు ఆర్ కృష్ణయ్య. పార్లమెంటులో వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, అదేవిధంగా కేంద్రంలో బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని, బీసీల అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏటా 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పెట్టాలని, అదేవిధంగా సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్లు అన్నీ బీసీలకు వ్యతిరేకంగా వస్తున్నాయి కాబట్టి
అందులో కూడా బీసీలకు బీసీ ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఆగస్టు 6న పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, యూపీ, హర్యానా అన్ని రాష్ట్రాల నుంచి వేలాది మందిని బీసీలు ఢిల్లీ వద్ద భారీ ధర్నా, పార్లమెంటు ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిశ్చయించినాం. హైదరాబాద్ పాత బస్తీలో బీబీకా ఆలంను సందర్శించుకున్నారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి, సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా. బీబీకా ఆలంకు గట్టి నివాళులర్పించారు. మొహరం ర్యాలీ సందర్భంగా బీబీకా ఆలం ఊరేగింపు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. బీబీకా ఆలం మార్గం, ఎలిఫెంట్ ర్యాలీ రూట్ను పరిశీలించారు సిపి కొత్తకోట శ్రీనివాస్. త్యాగాలకు ప్రతీకైన మొహరం 6వ రోజు సందర్భంగా ఇవాళ నేను మా సిటీ పోలీస్ అధికారులు, మా అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్, డీసీపీ సౌత్ జోన్ స్నేహ మెహ్రా గారు, అడిషనల్ డీసీపీ, మిగతా అన్ని మా విభాగాల సిటీ పోలీస్ విభాగాల అధికారులు ఇక్కడ దర్శించుకొని తర్వాత ఈ ప్రొసెషన్ రూట్ మొత్తం కూడా ఒకసారి చూసి బందోబస్తు అరేంజ్మెంట్స్ పర్యవేక్షించడానికి రావడం జరిగింది. ఈ పవిత్ర దినం రోజున బీబీకా ఆలంని సందర్శించుకోవడం నిజంగా ఒక భాగ్యం. అది త్యాగాలకు ప్రత్యేకమైన ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మానవాళి శాంతికై పోరాడిన ఆ భగవాన్ సాంప్రదాయ వ్యాయామాలకు అడ్డాగా మారుతుంది ధూల్పేట్. ఇక్కడి ముద్గుర్ అఖాడా సాంప్రదాయ వ్యాయామాల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తుంది. వీటి వల్ల ఫిజికల్ ఫిట్నెస్తో పాటు వివిధ రకాల వ్యాధుల నుంచి పూర్తిగా దూరం కావచ్చు అంటున్నారు నిర్వాహకులు. ఇంతకీ ఇక్కడ ఎలాంటి శిక్షణ అందిస్తున్నారు, వ్యాయామానికి ఉపయోగించే పరికరాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. ముద్గర్, సంతోలా, సంతోలముఖి, గర్నల్, గద, తాడు ఇందులోని పేర్లు సగానికి పైగా మనకు తెలియనివే ఉన్నాయి. కానీ తాతలు ముత్తాతల కాలంలో చాలా మంది వీటిని ఉపయోగించేవాళ్లే, వీటితో వ్యాయామం చేసిన వాళ్లే. ప్రస్తుతం ఇలాంటివి మన దగ్గర చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఇలాంటి అరుదైన పరికరాలతో వ్యాయామం చేపిస్తోంది ధూల్పేటలోని ముద్గుర్ అఖాడా. తన తాతల నుంచి నేర్చుకున్న ఈ వ్యాయామ విద్యను ఆసక్తి ఉన్న వాళ్ళకి నేర్పిస్తున్నారు. వివిధ రకాల నొప్పులు, వ్యాధులతో బాధపడే వారికి వ్యాయామం చేపిస్తూ థైరాయిడ్, షుగర్ వంటి జబ్బులను నయం చేస్తున్నామని తెలిపారు బల్వీర్ సింగ్. ముద్గర్ అఖాడాలో టోటలీ మీకు దేశీయ వ్యాయామం ఉంటుంది, టోటలీ దేశీ ఫిట్నెస్ ఉంటుంది. వెస్టర్న్ ఇక్కడ మీకు ఏమీ ఉండదు. దేశీయ అభ్యాసాలు డన్ను, బయటకు సపాటే, జోర్, ముద్గర్ అభ్యాస్, గదాభ్యాస్, సమతోలా అభ్యాస్ ఇవి అన్ని నేర్పిస్తాం. సీజన్ లో మోర్ దెన్ 150-200 అట్లా జనాలు వస్తారు. వేరే వాళ్ళతో మనకి కంపారిజన్ మేము చేయం, కానీ మనది ఏముంటుంది అంటే ఇక్కడ మేము వెయిట్ కి పుష్ చేయం, వెయిట్ కి తీసుకొని వెయిట్తోని ఆడతాం. అది తేడా ఉంది వేరే దాంట్లో మన దాంట్లో. మొత్తం బాడీ స్ట్రెంత్ పైన ఫోకస్ ఉంటుంది, ఉట్టి ఒక్క మజిల్ పైన ఫోకస్ ఉండదు. ఇంకా హోమ్ ఫుడ్ ఉంటుంది మనకి, బయటది ఏదైనా సప్లిమెంట్ది, ఏదైనా సపరేట్ ప్రోటీన్ పౌడర్ది మనకి అవసరం ఉండదు. మీరు ఇంట్లో ఉండేది ఫుడ్తోనే మీరు మస్తు స్ట్రెంత్ గెయిన్ చేయొచ్చు. ఇంకా వేరే రిజల్ట్ మీరు చూసిండ్రు డయాబెటీస్లో, థైరాయిడ్లో, వెయిట్ లాస్లో, అది అన్ని మనకి బెనిఫిట్ ఉంటుంది. ఈ గుండ్రని రాయి 200 ఏళ్ల క్రితానిది. దీన్ని గర్నల్ అంటారు. దీంతో అప్పట్లో పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ ఇచ్చేవారు. దాదాపు 45 కిలోలున్న ఈ గర్నల్ ని మెడకి తగిలించుకుని నడుస్తూ ఎక్సర్సైజ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల వెన్నెముక చాలా స్ట్రాంగ్ గా తయారై ఎలాంటి బ్యాక్ పెయిన్ రాదంటున్నారు నిర్వాహకులు. ఈ నైట్ షిఫ్ట్ చేయడం వల్ల ఏమైందంటే బాడీ మీద ఫోకస్, కాన్సన్ట్రేషన్ లేకుండా పోయి బాడీ వెయిట్ ఎక్కువ గెయిన్ చేశాను. దానివల్ల ఏమైందంటే వేరే సైడ్ ఎఫెక్ట్స్ అట్లాంటివి రావడం స్టార్ట్ అయింది. దాంతోపాటు బాడీలో బద్ధకం అనేది ఎక్కువ అయిపోయింది. ప్లస్ కంటిన్యూస్గా ఒకే సిస్టమ్ మీద కూర్చోవడం వల్ల బాడీ పోస్చర్ అనేది కొంచెం డిస్టర్బ్ అయింది. సో ఇక్కడికి వచ్చినాక ఐ కుడ్ సీ ఎ లాట్ ఆఫ్ చేంజ్ అండ్ ఐ హ్యావ్ ఇంక్రీజ్ మై స్టామినా. సైమిల్టేనియస్లీ ఐ ఆల్సో ఇంప్రూవ్డ్ మై బాడీ పోస్చర్. సో అదేంటంటే సర్టన్ ఏజ్ రాగానే బాడీ అనేది కొంచెం బెండ్ అవుతుంది, షోల్డర్స్ జారిపోవడం కానీ, ఇట్లా మెడ వంచడం కానీ అలాంటిది జరుగుతుంది. సో అది ఆ గర్నాలు ఏంటంటే దానికి దాదాపు 200 సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. సో ఇప్పుడు అది 45 కిలోల వెయిట్ అది మెడలో వేసుకొని తిరిగితే ఏమవుతుందంటే ఏదైతే స్పైన్ ఉంటుందో
అది ఎట్లా అంటే ఎంత హార్డ్గా తయారవుతుందంటే జస్ట్ కొబ్బరి ట్రంక్ మాదిరిగా తయారవుతుంది. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దానివల్ల స్టామినా పెరుగుతుంది, ప్లస్ బాడీ పోస్చర్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఇక ఈ ముద్గర్ అఖాడాలో శిక్షణకు వచ్చే వాళ్లలో చాలా మంది థైరాయిడ్, హెవీ వెయిట్ తో బాధపడే వాళ్లే. సాంప్రదాయ వ్యాయామాలు చేస్తూ మనం ఇంట్లో రోజు తినే ఫుడ్ ని సరైన పద్ధతిలో తీసుకోవడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అంటున్నారు. వెయిట్ లాస్ తో పాటు బాడీ చాలా స్ట్రాంగ్ గా తయారవుతుందంటున్నారు ట్రైనీస్. 2 నెలల్లో చాలా మార్పులు వచ్చాయని, బయట జిమ్లతో పోలిస్తే సాంప్రదాయ వ్యాయామాలు చాలా ఉపయోగం ఉందంటున్నారు. డైట్ అంటే ఓన్లీ న్యాచురలే ఉంటుంది. ఇక్కడ మిల్లెట్స్, జావా టైపు ఇలాంటి సప్లిమెంట్స్ ఇలాంటివి ఉండేది. నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు నా వెయిట్ వచ్చేసి 135 kgs ఉండే. నేను ఆల్మోస్ట్ ఒక 25 kgs తగ్గిన ఇప్పటి వరకు. ఇప్పుడైతే కొంచెం వెయిట్ హల్కాగా ఉంది, కొంచెం బాగుంది. నేను 2 years బ్యాక్ జిమ్కి వెళ్ళిన. జిమ్కి వెళ్ళి 120 kgs ఉండే. నేను అప్పట్లో 105, 100 దాకా వచ్చిన. ఎట్ ద టైం సడన్ టైం జిమ్ మానేసిన. జిమ్ మానేయంగానే ఇక ఫుల్ పుట్ ఆన్ అయిపోయిన. వెయిట్ 145 దాకా అయినా. ముగ్ధరకాడ చూసి వచ్చి 2 months కంటిన్యూస్గా చేసుకున్నా బల్వీర్ అన్న దగ్గర. 2 months కంటిన్యూస్గా చేస్తే దగ్గర 10 to 13 kgs వెయిట్ లాస్ అయినా. కానీ మరీ జిమ్కి వెళ్ళి ఒక 1 monthలో ఇంత అయిపోయినా కానీ ఇప్పుడు ఇదైతే అంతగానం కాలేదు. ఎంతున్న వెయిట్కి అంతనే ఉన్నా. ఇక్కడ నేను ఇండియన్ ఎక్సర్సైజ్ నేర్చుకుంటున్నా. అసలు ఆ జిమ్లో చేసింది ఏమో కానీ ఇక్కడైతే దానికి దీనికి చాలా ఫరక్ ఉన్నది. జిమ్లో చేసేదానికి అక్కడ ఏంటంటే ఆ రోజు చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే కంపల్సరీ చేయాలి. ఇది అట్లా లేదు. ఇది మనకు అలవాటు అయిపోయినట్టు బాడీ ఫుల్ ఫ్లెక్సిబుల్గా ఉన్నది. ఇక్కడ వ్యాయామాలతో పాటు మనం ఇంట్లో రోజు తినే వాటితోనే సరైన డైట్ ప్లాన్ కూడా అందిస్తోంది ముద్గర్ అఖాడా. డైట్ చేస్తూ రోజు వ్యాయామం చేయడం వల్ల ఎక్కువ బరువు ఉన్నవాళ్లు ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. వెయిట్ చాలా తక్కువ ఉన్నవాళ్లు బరువు పెరగొచ్చంటున్నారు నిర్వాహకులు. థైరాయిడ్ ఉండే నాకు. ఇప్పుడు అఖాడాకి వచ్చినప్పటి నుంచి మొత్తం లో అయింది థైరాయిడ్. ఇంకా ఫిట్నెస్, వెయిట్ లాస్ అయింది. 8 daysలో నాకు 2-3 kgs లాస్ అయింది 8 daysలో. ఇప్పుడు 1 month అవుతుంది నాకు. థైరాయిడ్ మొత్తం ట్యాబ్లెట్ ఇచ్చేసిన నేను. ఏం లేదు, ఇప్పుడు మొత్తం నార్మల్ అయింది. థైరాయిడ్ నో మెడిసిన్, నథింగ్. నో ఫిట్నెస్ ఉన్నాను. నాకు మొత్తం ట్యాబ్లెట్ సార్ వల్ల మొత్తం ట్యాబ్లెట్ కూడా నో మెడిసిన్, నథింగ్. నేను ఇప్పుడు బల్వీర్ సింగ్ భయ్య దగ్గర వచ్చి 3 months అయిపోయింది. 1 monthలో నాకు చాలా చేంజెస్ వచ్చేసినాయి. ముగ్ధర్ కూడా తిప్పడానికి రాకపోతుండే స్టార్టింగ్లో. కాకపోతే ఇప్పుడు ఈజీగా నేను 100, 120, ఈజీగా 150 వరకు తిప్పుతాను. స్ట్రెంత్ కోసం వచ్చాను ఇక్కడ. ఇప్పుడు నేను 55 ఉన్నాను. అప్పుడు 49 అట్లా ఉండే. వెయిట్కి గెయిన్ కోసం వచ్చిన నేను. కొత్తగా వస్తున్న వెస్ట్రన్ కల్చర్ వల్ల మన సాంప్రదాయ వ్యాయామాలు, పాత పద్ధతులను మర్చిపోతున్నామని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉందంటున్నారు నిర్వాహకులు. హైదరాబాద్ అశోక్ నగర్ చౌరస్తాలో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచిన తర్వాతే డిసెంబర్లో పరీక్షలు నిర్వహించాలని నిరుద్యోగులు ధర్నా చేశారు. అశోక్ నగర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అశోక్ నగర్ నుంచి హిమాయత్ నగర్ వెళ్లే దారిలో బైఠాయించి నిరసన చేశారు నిరుద్యోగులు. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలను మళ్లించారు పోలీసులు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఖాళీల భర్తీపై సర్కార్ ఫోకస్ చేసింది. అకాడమిక్ ఇయర్ ప్రారంభమయ్యేలోగా అన్ని ఖాళీలను భర్తీ చేయాలని ఆరోగ్య శాఖను ఆదేశించింది. మొత్తం 36 ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని 607 ఖాళీల భర్తీకి అనుమతినిచ్చింది ప్రభుత్వం. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. ఒక్కొక్క శాఖలోని వేకెన్సీల ప్రకారం ఉద్యోగాల్ని భర్తీ చేస్తోంది. అందులో భాగంగానే ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించే హెల్త్ డిపార్ట్మెంట్లోని వైద్యుల భర్తీకి సిద్ధమైంది ప్రభుత్వం. ఆరోగ్య శాఖలోని ఖాళీలను దశల వారీగా భర్తీ చేయనుంది ప్రభుత్వం. ఇప్పటికే వేకెన్సీలను గుర్తించి భర్తీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖను ప్రభుత్వం ఆదేశించింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. మొత్తం 34 శాఖల్లో ఈ ఖాళీలున్నాయి. అత్యధికంగా గైనకాలజీ విభాగంలో 90 పోస్టులు ఉండగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలతో కలిపి సుమారు 85 పోస్టులకు పైగా ఉన్నాయి. మిగిలిన డిపార్ట్మెంట్స్లో తక్కువ పోస్టులున్నాయి. అకాడమిక్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కులు, కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజ్ ద్వారా పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. 1-2 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.
మరోవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్లో 435 ఎంబీబీఎస్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ల పోస్టుల భర్తీకి ఇటీవల మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 11వ తేదీ సాయంత్రానికి అప్లికేషన్ల గడువు ముగిసింది. గురువారం నాటికి సుమారు 3,000 మంది డాక్టర్స్ కి పైగానే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్ పై బ్యాన్ పెట్టినప్పటికీ గవర్నమెంట్ సర్వీసుల్లోకి వచ్చేందుకు వైద్యులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో గతంలో కంటే దరఖాస్తుల శాతం ఈసారి పెరిగింది. గ్రేటర్లో మరోసారి ట్రేడ్ లైసెన్స్ డ్రైవ్ నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుండా కమర్షియల్ యాక్టివిటీస్ కొనసాగిస్తున్న వారితో పాటు బల్దియాకు రాకుండా బిల్ కలెక్టర్లు చేస్తున్న అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కమర్షియల్ వ్యాపారాలు చేయాలంటే జీహెచ్ఎంసీ నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవటం, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడం తప్పనిసరి. అలా చేయకుండా ఇష్టానుసారంగా బిజినెస్ చేస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని డిసైడ్ అయ్యారు బల్దియా అధికారులు. అధికారులతో మీటింగ్స్ నిర్వహించి అక్రమంగా లైసెన్స్ తీసుకోకుండా బిజినెస్ చేస్తున్న వారిని గుర్తించాలని ఆదేశించారు రెవెన్యూ అడిషనల్ కమిషనర్ స్నేహా శబరీష్. మరోవైపు ట్రేడ్ లైసెన్స్ ద్వారా బల్దియాకు రావాల్సిన ఆదాయాన్ని బిల్ కలెక్టర్లు నొక్కేస్తున్నా వాటికి అడ్డుకట్ట వేయాల్సిందే అని డిసైడ్ అయ్యారు. మొత్తం 30 సర్కిల్స్లలో ఉన్న ప్రతి వ్యాపారాల్లో కమర్షియల్ కాంప్లెక్స్లలో తనిఖీలు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. గ్రేటర్లో లక్షల్లో వ్యాపారాలు కొనసాగుతున్నాయి. కానీ ట్రేడ్ లైసెన్సులు మాత్రం కేవలం లక్షలోపు మాత్రమే తీసుకున్నారని తెలిపారు అధికారులు. ఇకపై ట్రేడ్ లైసెన్సులు లేకుండా వ్యాపారాలు చేస్తున్న వారి నుంచి పగడ్బందీగా ఫీజులు వసూలు చేసేందుకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోనుంది. గ్రేటర్ పరిధిలో ఉన్న 2,60,000 కమర్షియల్ ప్రాపర్టీలను అధికారులు తనిఖీలు చేయనున్నారు. వ్యాపారం చేస్తున్న వారిని గుర్తించి వారి ట్రేడ్ లైసెన్సులు ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తారు. ఒకవేళ ట్రేడ్ లైసెన్స్ లేకపోతే పెనాల్టీలు వేయడంతో పాటు వెంటనే వసూలు చేయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ GIS మ్యాపింగ్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీస్ అండ్ యూటిలిటీస్ అనేది స్టార్ట్ చేశాము. ఇందులో ముఖ్యంగా మన జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని ప్రాపర్టీస్ ప్రస్తుతానికైతే మనకి 19 లక్షల ప్రాపర్టీస్ ఉన్నాయి. కానీ మా అంచనా ప్రకారం ఈ ఎక్సర్సైజ్ ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇది దాదాపు 25 లక్షల ప్రాపర్టీస్ అవ్వచ్చు. అండ్ ప్రస్తుతం ఉన్న 1900 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే ఉందో దానికి అదనంగా ఇంకో 1000 కానీ 1500 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ కానీ వస్తుంది అని అంచనా చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ లో 3 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ ఈజ్ శాటిలైట్ మ్యాప్ అని, అది ఆల్రెడీ కంప్లీట్ చేసేసారు. సెకండ్ స్టేజ్ లో ఉన్నాము ప్రెసెంట్లీ. ట్రేడ్ లైసెన్స్ ని పక్కాగా కలెక్ట్ చేసేందుకు సర్కిల్ స్థాయిలో టీమ్స్ ని ఏర్పాటు చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఒక్కో సర్కిల్ కు 20 టీమ్స్ ని ఏర్పాటు చేసి ట్రేడ్ లైసెన్స్ ఫీజుల్ని రాబట్టనున్నారు. కొందరు వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్లను తీసుకోకుండా మరికొందరు రెన్యువల్ చేసుకోవటం లేదంటున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ చర్యలు తీసుకున్న సమయంలో ఆదాయం పెరుగుతూ వచ్చింది. 2018-19లో ట్రేడ్ లైసెన్స్ల ద్వారా 32 కోట్ల ట్యాక్స్ వచ్చింది. 2019-20లో 34 కోట్లు, 2020-21లో 32 కోట్ల 63 లక్షలు, 21-22లో 46 కోట్లు, 22-23లో 72 కోట్లు, 2023-24లో 81 కోట్లు రాగా ఈ ఏడాదిలో జనవరి నుంచి ఇప్పటి వరకు చూస్తే 7 నెలల్లోనే 82 కోట్లు వచ్చిందంటున్నారు అధికారులు. బల్దియా ఉన్నత అధికారులు ట్రేడ్ లైసెన్స్లపై ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహించి చర్యలు తీసుకుంటుండటంతో జీహెచ్ఎంసీకి ఆదాయం పెరుగుతోంది. ఇప్పుడు మరోసారి రెవెన్యూ అడిషనల్ కమిషనర్ స్నేహా శబరీష్ ఆదేశాలతో డ్రైవ్ నిర్వహిస్తే భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మొత్తం గ్రేటర్లో 2,60,000 మందికి పైగా వ్యాపారాలు చేస్తున్నారు. వారి నుంచి పక్కాగా లైసెన్స్ ఫీజు కలెక్ట్ చేస్తే దాదాపు 200 కోట్ల ఆదాయం వచ్చే అవకాశాలున్నాయంటున్నారు బల్దియా అధికారులు. సిటీలో కొందరు బిల్ కలెక్టర్లు, ట్రేడ్ లైసెన్స్ అసిస్టెంట్లు యూనియన్ నాయకులుగా చెప్పుకుని ట్యాక్స్ డబ్బులు వసూలు చేసి బల్దియా అకౌంట్లో జమ చేయలేదని తేలింది. దీంతో రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ద్వారా ప్రయోజనాలే కాదు ముప్పు కూడా పెరుగుతూ వస్తుంది. మన ప్రమేయం లేకుండానే మనకు సంబంధించిన సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ తరహా టెక్నాలజీతో స్పై కెమెరాలు కూడా ఒక భాగమే. హోటళ్లకు, షాపింగ్ మాల్లలో ట్రయల్ రూమ్లకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు పోలీసులు. హాస్టల్స్, హోటల్స్, షాపింగ్ మాల్స్లో ట్రయల్ రూమ్,
ఇలా వివిధ ప్రదేశాల్లో స్పై కెమెరాలు దర్శనమిస్తున్నాయి. మహిళలు వెళ్లిన ప్రాంతాల్లో స్పై కెమెరాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. గోడలు, స్విచ్ బోర్డుల్లో చిన్న చిన్న రంధ్రాలు, నల్లని డాట్స్ వంటివి ఉన్నాయేమో చూసుకోవాలంటున్నారు పోలీసులు. స్పై కెమెరాలను స్మోక్ డిటెక్టర్లు, ఎయిర్ ఫిల్టర్లు, ఏసీలు, వాల్ పెయింటింగ్స్, పుస్తకాలు, మొక్కలు, బొమ్మలు, లైట్లు, కుషన్లు, అలమారాలు, టిష్యూ బాక్సులు వంటి వాటిలో దాచే ప్రమాదం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. స్పై కెమెరాలను గుర్తించేందుకు ఫోన్లను ఉపయోగించవచ్చు. సాధారణంగా స్పై కెమెరాలు ఒక రకమైన రేడియో ఫ్రీక్వెన్సీతో రన్ అవుతుంటాయి. ఈ ఫ్రీక్వెన్సీ వల్ల ఎవరికైనా ఫోన్ చేస్తున్నప్పుడు సిగ్నల్ సమస్య ఎదురవ్వచ్చు, లేదా ఫోన్ మాట్లాడుతుంటే గరగరమంటూ శబ్దం వినిపించే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్య ఎదురవుతోందంటే అక్కడ రహస్య కెమెరా ఉన్నట్లు అనుమానించాలంటున్నారు ఎక్స్పర్ట్స్. కొన్ని స్పై కెమెరాలను అద్దం వెనుక పెడుతుంటారు. దీన్ని గుర్తించడం చాలా కష్టమే. సాధారణ అద్దాలకు బదులుగా 2-వే మిర్రర్స్ ని కూడా అమర్చుతుంటారు. ఇవి మనకు అద్దంలానే కనిపించినప్పటికీ వాటి వెనుక భాగం వైపు ఉన్న వారికి మనం చాలా స్పష్టంగా కనిపిస్తాం. కాబట్టి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ తరహా అద్దాలు ఉన్నాయో కూడా ఓసారి సరిచూసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. చేతి వేలితోనే అది సాధారణమైన అద్దం ఉందా, 2-వే మిర్రర్ ఉందా అనేది తెలుసుకోవచ్చు. చూపుడు వేలు కొసను అద్దానికి ఆనించి ఉంచినప్పుడు వేలికి అద్దంలో కనిపించే వేలి ప్రతిబింబానికి మధ్య కాస్త గ్యాప్ ఉన్నట్లు అనిపిస్తే అది నిజమైన అద్దం. అలా కాకుండా వేలికి దాని ప్రతిబింబానికి మధ్య ఎలాంటి ఖాళీ లేకుండా రెండూ తాకుతున్నట్లు కనిపిస్తే అది 2-వే మిర్రర్ అవుతుందని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. సాధారణంగా స్పై కెమెరాలన్నీ నైట్ విజన్ మోడ్వే అయ్యుంటాయి. వీటి నుంచి ఓ చిన్న లైట్ లాంటిది వస్తుందంటున్నారు పోలీసులు. అందుకే గదిలో పూర్తిగా ఏమాత్రం లైట్ లేకుండా చీకటిగా చేయాలి. ఎక్కడి నుంచైనా చిన్న ఆకుపచ్చ లేదా ఎరుపు లైట్లు వస్తున్నాయేమో అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ అలా వస్తే లైట్లు ఆన్ చేసి అక్కడ స్పై కెమెరా ఉందేమోనని చెక్ చేసుకోవాలంటున్నారు ఎక్స్పర్ట్స్. మొబైల్లో ఉండే కొన్ని యాప్స్ ద్వారా కూడా రహస్య కెమెరాలు ఉన్నాయో లేవో తెలుసుకోవచ్చంటున్నారు పోలీసులు. ఫోన్లోని కెమెరాని ఆన్ చేసి గది మొత్తం నిశితంగా పరిశీలించాలంటున్నారు. ఈ క్రమంలో రహస్య కెమెరాలకుండే ఎల్ఈడి లైట్లు కనబడతాయని తెలిపారు పోలీసులు. స్పై కెమెరాలు కనిపిస్తే సంబంధిత యాజమాన్యానికి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఫోన్లో ఫోటో తీసి ఆధారాలు చూపిస్తే ఆ ఓనర్స్ పై కేసులు నమోదు చేస్తామంటున్నారు. స్పై కెమెరాలను అమర్చితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఎంజీబీఎస్ బస్టాండ్లో ఓ దంపతులు మహిళను నమ్మించి తన 6 నెలల బాబుని ఎత్తుకుని పరారయ్యారు. పటాన్చెరులో నివాసం ఉంటున్న నస్రీన్ బేగం, మహమ్మద్ అలీ దంపతులు నెల్లూరులో తమకు పరిచయమైన హబీబ్ ఉన్నీసాను ఉద్యోగం పేరిట సిటీకి రప్పించినట్లు తెలిపారు పోలీసులు. తన బాబుతో కలిసి ఎంజీబీఎస్ బస్టాండ్కు వచ్చిన మహిళకు మాయమాటలు చెప్పి బాబును ఎత్తుకు వెళ్లారు నస్రీన్ బేగం దంపతులు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసి బాబును రక్షించి తల్లికి అప్పగించారు. ఇప్పుడు మనము ముగ్గురికి అరెస్ట్ చేశాము. నస్రీన్ బేగం A1, A2 నూర్జహాన్ బేగం, A3 మొహమ్మద్ ఆదిల్. దాంట్లో A2, A3 హస్బెండ్ వైఫ్ ఉన్నారు. ఇంకా A1 ఇస్ ద సిస్టర్ ఆఫ్ నూర్జహాన్ A2. దాంట్లో A1 నస్రీన్ బేగంకి ఏమీ పిల్లలు లేదు. చాలా రోజుల నుంచి అతని సిస్టర్కి ఇంకా సిస్టర్ హస్బెండ్కి చెప్పేసి ఒక చిన్న బాబుకు కిడ్నాప్ చేసి నాకు ఇచ్చేసేయండి కన్విన్స్ చేస్తుంది ఆమె. ఆ సందర్భంలో వాళ్ళు ఇద్దరు బారా షహీద్ దర్గా నెల్లూరు రెగ్యులర్లీ విజిట్ చేస్తారు. అక్కడ ఈ మన కంప్లైనెంట్ హబీబున్ నిసాతో వాళ్ళకి పరిచయం అయినప్పుడు మీకు ఒక మంచి జాబ్ ఇక్కడ హైదరాబాద్లో ఇస్తాను చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేసి ఒక మంచి జాబ్ ఇస్తాను చెప్పేసి వాళ్ళకు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఈ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ఈ సులభ్ టాయిలెట్ కాంప్లెక్స్లో ఆమె ఫ్రెషన్ అప్ కోసం వెళ్ళినప్పుడు A2, A3 ఈ బాబు 6 months చిన్న బాబుకు కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. ఈ ఇన్సిడెంట్ అయినప్పుడు ఇమ్మీడియట్లీ మన మీర్ చౌక్ పోలీస్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ చేసి అన్ని సీసీటీవీస్ వెరిఫై చేసి మొత్తం రూట్ వెతుకున్నప్పుడు ఈ A1, A2, A3 దొరికినాయి ఒక ఇంట్లో. అండ్ బాబు కూడా దొరికింది. ఈ మొత్తం ఇన్సిడెంట్ డిటెక్ట్ చేయడానికి 9 గంటల్లో వాళ్ళు డిటెక్ట్ చేశారు. ఇది మంచి పని చేశారు, ఫాస్ట్ యాక్ట్ చేశారు. అండ్ దాంట్లో మనకి సీసీటీవీ ఫుటేజెస్ కూడా చాలా పనికి వచ్చింది.
రంగారెడ్డి జిల్లా కమ్మదనంలో జరిగిన రియల్టర్ కమ్మరి కృష్ణ హత్య కేసు ఛేదించారు పోలీసులు. కన్న కొడుకే హత్య చేయించినట్లు తేల్చారు. కమ్మరి కృష్ణకు 3 పెళ్లిలు అయ్యాయని తెలిపారు పోలీసులు. మొదటి భార్య కొడుకు కమ్మరి శివ, తండ్రి హత్య కోసం బాబా శివానంద్, గణేష్, జేసీఎల్ అనే 3 వ్యక్తులకు 25 లక్షల సుపారీ ఇచ్చి ఒప్పందం చేసుకున్నట్లు విచారణలో తేలిందన్నారు పోలీసులు. మూడో భార్య పావని పేరుతో ఆస్తులు కొంటున్నాడన్న కోపంతో హత్య చేయించినట్లు తెలిపారు. ఈ కేసులో 4 నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. 3 కత్తులతో పాటు 2 కార్లు, 1 బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఆస్తులు రాసిస్తుండు అనేది ఒక ఎలిగేషన్ పైన ఇతను కోపం పెంచుకుని చంపాలనే ఉద్దేశం పెరిగి ఇతను ఇట్లా కాన్స్పిరసీలో భాగంగా ఇతను కలుపుకుంటాం జరిగింది. మొత్తం ఇన్వెస్టిగేషన్లో కావాల్సిన టెక్నికల్ ఎవిడెన్స్, ఫిజికల్ ఎవిడెన్స్ కూడా ఇంత ఫాస్ట్గా అంటే విత్ ఇన్ 3 డేస్లోనే అక్యూజ్ని న్యాప్ చేసుకుని కావాల్సిన ఎవిడెన్స్ కూడా చాలా వరకు ఇన్వెస్టిగేషన్ చాలా ప్రోగ్రెస్ వచ్చిందండి. శంషాబాద్ మున్సిపాలిటీలో విస్తృత తనిఖీలు నిర్వహించారు పోలీసులు. ఎయిర్పోర్ట్, బస్టాండ్, హాస్టల్స్, హోటల్, పాన్ షాపులు, కిరాణా షాపుల్లో నార్కోటిక్ బృందం సహాయంతో తనిఖీలు చేపట్టారు. విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటున్నారన్న సమాచారంతో సిపి అవినాష్ మహంతి ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని సూచించారు పోలీసులు. ఎవరైనా డ్రగ్స్, గంజాయి సప్లై చేసినా, తీసుకున్నా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయాలనేదే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కొన్ని హాస్టల్స్, బస్ స్టాండ్స్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఎక్కడైతే డ్రగ్స్ లాంటివి విక్రయించబడే అవకాశాలు కన్జ్యూమ్ చేయాలనుకుంటున్నాయో అట్లాంటి ప్లేసెస్ను ఇవాళ సర్ప్రైజ్గా చెక్ చేయడం జరుగుతున్నది. దీంతోపాటు ఇప్పుడు మేము ఫుడ్ పెట్రోలింగ్ చేసుకుంటూ అనుమానాస్పద వ్యక్తులు, బ్యాగులు మరియు పబ్లిక్ ప్లేసెస్ అన్నిట్లలో కూడా హాస్టల్స్, బస్ స్టాండ్స్ అన్ని ప్లేసెస్లో. ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల రిసెప్షన్ వేడుకల్లో దేశ విదేశాల వ్యాపార, రాజకీయ, సినీ, క్రీడాకారుల ప్రముఖులు సందడి చేశారు. ప్రముఖుల రాకతో ముంబై నగరం కలకలలాడుతుంది. ఇవాళ జరుగుతున్న రిసెప్షన్లో ప్రముఖ సినీ తారలు ఆడి పాడారు. వచ్చిన అతిథులంతా నూతన దంపతులను ఆశీర్వదించారు. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, టాలీవుడ్ యాక్టర్స్ అంబానీ వేడుకల్లో పాల్గొన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు సనత్ నగర్ ఎమ్మెల్యే తనసాలి శ్రీనివాస్ యాదవ్. అధికారులతో కలిసి మహంకాళి టెంపుల్ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. బోనాలు తీసుకొచ్చే మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 21న లష్కర్ బోనాల జాతర, 22న భవిష్యవాణి గజవాహనంపై అమ్మవారి ఊరేగింపుతో జాతర ముగుస్తుందని చెప్పారు తలసాని. చరిత్రలో ఉన్నటువంటి పండుగ, కొన్ని వందల సంవత్సరాల పురాతనమైనటువంటి బోనాల జాతర. ఈ బోనాల జాతరను పురస్కరించుకొని మరి 21వ తారీఖున ఉదయం 3 గంటలకు ప్రారంభమయ్యేటువంటి జాతర. మా ఆడపడుచులు, అక్కజెల్లెళ్ళందరూ బోనాలు తీసుకొని మరి పవిత్రంగా బోనాలు తీసుకొని ఇక్కడికి రావడం,
మరి ఆ తర్వాత తొట్టెల ఊరేగింపులు, పలారం బండ్ల ఊరేగింపులు, సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు మరి బ్రహ్మాండంగా పేరు రావడమే కాకుండా లక్షలాది మంది ఈ యొక్క జాతరను వీక్షించే వాళ్ళు ఉంటారు. కాబట్టి రెండోది వచ్చే లక్షలాది మంది భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారి దర్శన భాగ్యం చేసుకోవడం, దీంట్లో బ్యారికేడింగ్ మరి అదేవిధంగా ఎండోన్మెంట్ కానీ వచ్చే వాళ్లకు మంచినీళ్ళు ఫ్రీగా మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాలు కానీ లా అండ్ ఆర్డర్ కూడా మరి పటిష్టంగా ఎటువంటి మరి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఆస్కారం లేకుండా అధికారులు కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని. సంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, అడిషనల్ అసిస్టెంట్ సెషన్ కోర్టుల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి అనిల్ కుమార్ జూగంటి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఎస్పీ రూపేష్తో కలిసి కోర్టు భవనాలను ప్రారంభించారు. రాష్ట్ర హైకోర్టు జడ్జి, సంగారెడ్డి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి టి మాధవీదేవి ఆ తర్వాత కోర్టు ఆవరణలో సర్వమత ప్రార్థనలు చేశారు. ప్రారంభోత్సవానికి ముందు ముఖ్య అతిథులకు ఘన స్వాగతం పలికారు న్యాయవాదులు, సిబ్బంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి న్యూ భరత్ నగర్లో 12 గంటల్లోనే మహిళా హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఓ హోటల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్న మధుస్మిత, ప్రదీప్ దంపతుల మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతుండేవని చెప్పారు పోలీసులు. మధుస్మితపై అనుమానం పెంచుకున్న ప్రదీప్ నిన్న అర్ధరాత్రి చపాతీ కర్రతో కొట్టి స్పృహ కోల్పోయిన తర్వాత చున్నీతో ఉరి బిగించి హత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతదేహాన్ని సంచిలో కట్టి బాత్రూంలో ఉంచి పరారయ్యాడని, ఘటనపై దర్యాప్తు చేసి బేగంపేటలో ప్రదీప్ను అరెస్టు చేశామన్నారు. ప్రదీప్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు ఏసీపీ చక్రపాణి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు సాఫ్ట్వేర్ కంపెనీ చేతిలో మోసపోయిన బాధితులు ఆందోళన చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరి దగ్గర నుంచి 2 లక్షలు వసూలు చేసింది గిగ్లీస్ కంపెనీ. దాదాపు 120 మంది బాధితుల నుంచి 24 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత బోర్డు తిప్పేసింది. దీంతో న్యాయం చేయాలంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు బాధితులు. పర్యావరణ సమతుల్యం దెబ్బతినడంతో అతివృష్టి, అనావృష్టి లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయంలో క్రిమిసంహారక మందుల వాడకం పెరిగిందని, సేంద్రియ పద్ధతిలో చేసేలా రైతులకు అవగాహన కల్పించాలంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ నేడు పర్యావరణ వ్యవస్థ ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన సవాలంటున్నారు పర్యావరణవేత్తలు. మానవ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావాలను పెంచుతుందన్నారు. జీవ వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తోందని, భూమిపై వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని తెలిపారు. దీంతో అతివృష్టి లేదా అనావృష్టి సంభవిస్తోందన్నారు పర్యావరణవేత్తలు. ఈ సీజనల్ మార్పు అనేది వేరియబిలిటీ అంటాం, ఎరాటిక్ అంటాం. ఎరాటిక్ అంటే సడన్గా పెద్ద వర్షాలు పడడము, లేదా సడన్గా కరువు అనేది ఎక్స్టెండెడ్ కావడము, ఇప్పుడు ఎండాకాలంలా కాకుండా ఇంకా ఎక్స్టెండ్ అయ్యి తీవ్రత పెరగడము, ఇవన్నీ ఎరాటిక్ బిహేవియర్స్ అన్నట్టు. ఇది కూడా టోటల్గా క్లైమేట్ చేంజ్ అని అంటే మనం టోటల్గా 30-40 సంవత్సరాలు తీసుకుంటే ఒక లెవెల్ మనకు వర్షం పడే ప్రాంతాలన్నీ కూడా మళ్ళీ టోటల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్నగర్లో ఒక 60 నుంచి 80 సెంటీమీటర్లు పడుతుంది. అంటే క్లైమేట్ చేంజ్లో భాగంగా చూస్తే అది కొంచెం పెరగనన్నా పెరగవచ్చు, తగ్గనన్నా తగ్గవచ్చు. అంటే టోటల్గా చాలా లాంగ్ డ్యూరేషన్లో. కానీ ఒక రైతులు కానీ ప్రజలు కానీ ఇన్నేళ్ళకి నీకు మంచి రోజులు వస్తాయంటే కుదరదు. ఇమీడియట్గా ఏమన్నా అయ్యేది ఉంటే ఈ కాలం ఏమవుతుంది అంటే ఈ పంట ఏమవుతుంది, నాకు నష్టం అవుతుందా, నాకు లాభం అవుతుందా అనేది పాయింట్. భవిష్యత్తులో ఎండలు ఇంకా పెరిగే అవకాశాలున్నాయంటున్నారు పర్యావరణవేత్తలు. ఎరాటిక్ ప్రభావంతో వాతావరణంలో మార్పులు జరగడంతో వర్షాలు పెరగొచ్చు, తగ్గొచ్చన్నారు. అడవులు లేకపోవడం, పచ్చదనం తగ్గడం, కూలింగ్ లేకపోవడం, అర్బనైజేషన్ పెరగడం, కాలుష్యం, ట్రాఫిక్, కన్స్ట్రక్షన్,
గ్రీన్ హౌస్ గ్యాసెస్ ప్రభావంతో వాతావరణం వేడెక్కుతోందని హెచ్చరిస్తున్నారు. మనకు సముద్రంలో ఉన్న వేడి కూడా ఎక్కువ తక్కువ అయినప్పుడు ఇలాంటివి అయితే సముద్రం వేడి అనేది పెరిగినందుకు ఓషన్ కరెంట్స్ అని ఉంటాయి, అది వీక్ అవుతుంది. సో అయినప్పుడు కూడా సదరన్ ఆసిలేషన్స్ అని కొన్ని ఉంటాయి, తర్వాత కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి మీద. ఇదే కాకుండా ఆర్కిటిక్ సీ అది కూడా మరి మెల్ట్ అవుతున్నది. సో అక్కడ అయినప్పుడు కూడా మళ్ళీ ఈ తేడాలు అనేది వస్తాయి. సో ఇట్లా చాలా కారణంగా ఇందులో లోకల్గా చూస్తే మనకు అడవులు లేకపోవడము, పచ్చదనం లేకపోవడము, కూలింగ్ అనేది లేకపోవడము, అర్బనైజేషన్ పెరగడము, అట్లనే కన్స్ట్రక్షన్స్, ట్రాఫిక్, పొల్యూషను, గ్రీన్ హౌస్ గ్యాసెస్, సో ఇవన్నీ కూడా పెరిగి మనకు భూమి ఇంకా వేడెక్కుతున్నది. వ్యవసాయంలో క్రిమి సంహారక మందులు వాడకం ఇటీవల బాగా పెరిగిందంటున్నారు ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్స్. ఇది మనుషుల ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి హాని చేస్తోందన్నారు. సేంద్రియ ప్రకృతి పద్ధతుల్లో చేపట్టే సస్టైనబుల్ వ్యవసాయం ఈ సమస్యకు పరిష్కార మార్గమని చెప్తున్నారు. రూఫ్ టాప్ మొక్కలు పెంచే వారికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. రైతులు ఇప్పుడు 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటేమో టెంపరేచర్లు బాగా పెరిగితే కూడా ఈల్డ్ అనేది తగ్గుతుంది, అది పెద్ద నష్టం. మరి దీనికి ఇన్సూరెన్స్ మెకానిజమ్స్ కరెక్ట్ ఉన్నాయా? రెండోది చీడ ఇవన్నీ కూడా ఈ కొత్త వర్షము, హ్యూమిడిటీ, టెంపరేచర్ ఇవన్నిటితోటి అనుకోకుండా వచ్చి అటాక్ చేస్తాయి. సో అట్లా కూడా ఈ డిలేడ్ ఇరిగేషన్ షెడ్యూలింగ్ అని అంటాం, ఇవన్నీ కూడా చాలా పెద్ద అంశాలు. అందులో అటు ప్రభుత్వాలు ఇంక్లూడింగ్ ఇంటిగ్రేషన్ అనండి, లేకపోతే వాళ్ళు కలిసి ఒకరినొకరు ఆలోచన చేసుకొని చేయాల్సినవి కూడా చాలా ఉంటాయి ప్రభుత్వాల పరంగా. ప్లస్ ఈ ఫార్మర్స్ ఆర్గనైజేషన్స్, ఎఫ్పిఓస్ అని పెద్ద ఉద్యమం అవుతున్నది. మరి అందరికీ కూడా వాళ్ళ రోల్ ఏమున్నది ఇందులో అనేది కూడా ముఖ్యమైన అంశము. సో వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఒక లోకల్ లెవెల్గా ఆలోచనే కాదు, పాలసీ లెవెల్లో కూడా వాళ్ళు ఆలోచన చేసి అటు ప్రభుత్వాలు, ఇటు ఇన్స్టిట్యూషన్స్, ఇటు రైతులు, ఈవెన్ ఇండివిజువల్ రైతు లెవెల్లో కూడా కంపల్సరీ దీన్ని తట్టుకునే శక్తి వాళ్ళు పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. రైతులు కూడా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు పండించడంతో పాటు పంట మార్పిడి చేయాలని సూచిస్తున్నారు పర్యావరణవేత్తలు. క్రిమి సంహారక మందుల తగ్గింపుపై రైతుల్లో అవగాహన కల్పించాలంటున్నారు. నిరుద్యోగులను అడ్డు పెట్టుకుని కేటీఆర్ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు పీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్. నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ తీరును నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆందోళనకు దిగారు విద్యార్థి నేతలు. కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసే ప్రయత్నం చేసిన విద్యార్థులను అడ్డుకొని అరెస్టు చేశారు ఓయూ పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలను కాపాడడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రాను పవర్ఫుల్ చేయాలని, దీన్ని ఓఆర్ఆర్ వరకు విస్తరించాలని చెప్పారు. ప్రభుత్వ భూముల కబ్జాపై ఫిర్యాదు వస్తే వెంటనే తొలగించే అధికారం హైడ్రాకు ఉండాలన్నారు. విస్తరిస్తున్న సిటీ అవసరాలకు అనుగుణంగా ప్రజలకు విస్తృతంగా సేవలు అందించేలా హైడ్రాను తీర్చిదిద్దాలన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ హైడ్రాను బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకోసం విధి విధానాలు రూపొందించాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం సర్కార్ హైడ్రా ఏర్పాటు చేసింది. ఇంతకు ముందున్న ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం పేరును హైడ్రాగా మార్చి కీలక బాధ్యతలు అప్పగించింది. సెక్రటేరియట్లో దీనిపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రివ్యూ చేశారు. హైడ్రా విభాగం విధి విధానాలు ఎలా ఉండాలని దానిపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలను కాపాడుతూ అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టేందుకు హైడ్రాను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు సీఎం. అందుకు అనుగుణంగా ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించాలి. కేవలం ప్రకృతి విపత్తుల సమయంలో సహాయ, పునరావాస చర్యలకే పరిమితం కాకుండా ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే విధంగా హైడ్రా పరిధి ఉండాలని చెప్పారు. ఓఆర్ఆర్ వరకు విపత్తుల నిర్వహణతో పాటు ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల సంరక్షణ బాధ్యతలను హైడ్రాకే అప్పగించాలన్నారు. ఎక్కడైనా కబ్జాలు జరిగినట్లు ఫిర్యాదు వస్తే ఆక్రమణలు తొలగించే అధికారం ఉండాలన్నారు. నిబంధనలు పాటించకుండా ఫ్లెక్సీలు, హోర్డింగ్లు పెడితే తొలగించడం, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా చూసే బాధ్యతలను అప్పగించాలి. విస్తరిస్తున్న సిటీ అవసరాలకు అనుగుణంగా ప్రజలకు విస్తృత సేవలు అందించేలా హైడ్రాను తీర్చిదిద్దాలని సూచించారు రేవంత్. ఈ వింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ పరిధిలోనే పనిచేస్తుందని చెప్పారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డ్,
విజిలెన్స్, ట్రాఫిక్, విద్యుత్, పోలీస్ విభాగాలను సమన్వయం చేసుకుంటూ హైడ్రా పనిచేయాలని, అందుకు తగ్గట్టు దాని వ్యవస్థాగత నిర్మాణం, విధి విధానాలు ఉండాలని సూచించారు. హైడ్రా విభాగం ఎలా పనిచేస్తుందనే దానిపై ప్రపోజల్స్ తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. కొత్త విభాగంలో ఏ స్థాయి అధికారులుండాలి, ఎంతమంది సిబ్బంది అవసరం, ఏ విభాగాల నుంచి అధికారులను డిప్యుటేషన్పై తీసుకోవాలనే అంశాలపై స్పష్టమైన ప్రపోజల్స్ రెడీ చేయాలని, జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ వరకు 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పనిచేయాల్సి ఉంటుందని, పని విభజనకు వీలుగా సిటీలో ఇప్పుడున్న జోన్ల తరహాలో డివిజన్లు ఏర్పాటు చేయాలని, అవసరమైతే హైడ్రాకు ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని కూడా పరిశీలించాలని అన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోగా ముసాయిదా తయారు చేయాలని సూచించారు. బల్దియా పరిధిలోని అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీల తొలగింపు, జరిమానాల వసూలు బాధ్యత కూడా హైడ్రాకు బదలాయించాలని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, అడిషనల్ అసిస్టెంట్ సెషన్ కోర్టులు ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి అనిల్ కుమార్ జూకంటి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఎస్పీ రూపేష్తో కలిసి కోర్టు భవనాలను ప్రారంభించారు రాష్ట్ర హైకోర్టు జడ్జి, సంగారెడ్డి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి టి మాధవి దేవి. ఆ తర్వాత కోర్టు ఆవరణలో సర్వమత ప్రార్థనలు చేశారు. ప్రారంభోత్సవానికి ముందు ముఖ్య అతిథులకు ఘన స్వాగతం పలికారు న్యాయవాదులు, సిబ్బంది. والملائكة بعد ذلك ظهير عسى لكم ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.